మొగుడంపల్లిలో ఛత్రపతి శివాజీ 394వ జయంతి ఉత్సవాలు. సదాశివపేటలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయ 25వ వార్షికోత్సవాలు. సంగారెడ్డిలో నవ తెలంగాణ పబ్లికేషన్స్ వారి పుస్తక ప్రదర్శన. సంగారెడ్డిలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో సోమవారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శివాజీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి యువతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని అన్నారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. హిందూ ధర్మం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ అని, రానున్న రోజుల్లో హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు పవన్ గౌడ్, సభ్యులు పిల్లోడి విశ్వనాథం, చీల మల్లన్న, ప్రభు, బీజేపీ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు, కోవూరి సంగమేశ్వర్, ఓదెల మాణిక్యరావు, శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, యువకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, जागो हिंदू, जागो हिंदू. सम्राट गा యావత్ ప్రపంచంలోని హిందూ బంధువులందరూ కూడా ఒక సమ్మాననీయ గౌరవప్రదమైన వ్యక్తిగా యావత్ హిందూ సమాజాన్ని కాపాడిన ఒక మహనీయుని జయంతి ఉత్సవాలు ఇవాళ సదాశివపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది. దానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు నేతృత్వం వహిస్తున్నారు. మేమందరం కూడా పార్టిసిపెంట్స్ గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నాం. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ విశ్వ హిందూ పరిషత్ తో పాటు భారతీయ జనతా పార్టీగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ హిందూ హృదయ సామ్రాట్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర వేడుకలుగా రాష్ట్రంలో వేడుకలు నిర్వహించి హాలిడే డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పకుండా హాలిడేను డిక్లేర్ చేసి అధికారికంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన అన్ని రాజకీయ పక్షాల తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదే రకంగా ఇవాళ ఈ దేశంలోని ఇవాళ హిందువులలో ఏదైతే ఐక్యత ఏర్పడ్డదో ఆ ఐక్యతను చూసి ఇవాళ సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని నెత్తి మీద మోసే పరిస్థితి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే హిందువులందరూ సంఘటితంగా ఉన్ననాడు, హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చినాడు, హిందువులకు ఏ రాజకీయ పార్టీ అయితే న్యాయం చేస్తుందో, దేశం కోసం, ధర్మం కోసం, సుసంపన్నమైన భారతదేశం కోసం, సౌభాగ్యవంతమైన భారతదేశం కోసం, అవినీతి లేని పాలన ఈ దేశంలో ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ అయితే అందిస్తుందో ఆ రాజకీయ పార్టీకి మద్దతుగా హిందువులు ఉన్ననాడు ఈ దేశంలో ఉన్న సూడో సెక్యులర్ రాజకీయ పార్టీలన్నీ కూడా హిందుత్వ నినాదం ఎత్తి మీద ఎత్తుకొని మన కడపకు వాళ్ళు రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అందుకని హిందువులు సంఘటితంగా ఉండి ఇలాంటి అనేక సనాతనమైన మన ధర్మాన్ని, పురాతనమైన మన ఆచార వ్యవహారాలన్నిటి కూడా ఆచరిస్తూ మరోవైపు ఇవాళ సమాజంలో జరుగుతున్న అనేక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతూ మనం సంఘటితంగా ఉండి ఇవాళ మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన ధార్మిక దృష్టిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలి.
మన పిల్లలను వాళ్ళను ధార్మికత వైపు తీసుకెళ్లాలి, సనాతన ధర్మం వైపు వాళ్ళు ఆలోచన చేసేటట్టు వాళ్ళను మలిచే బాధ్యత కూడా మనం తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, రక్షకుడు, హిందూ సామ్రాట్ యోధుడు, గెరిల్లా యుద్ధ వీరుడు, స్వతహాగా రాజైనటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మా సదాశివపేట పట్టణ ప్రజలకు, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శివాజీ మహారాజ్ యొక్క ఆశయాల్లో నడవాలని, ఆయన పరిపాలించిన తీరు, ముఖ్యంగా ఆయన హయాంలో మహిళలకు పెద్దపీట వేసినారు, రైతులకు మంచి సుసంపన్నమైన పాలన అందించిన మన శివాజీ మహారాజ్ గారి నాయకత్వంలో, ఆయన యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్కరం కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా, ఆయన అన్ని మతాలను కూడా సర్వతోముఖాభివృద్ధిగా పరిపాలించిన గొప్ప నాయకుడు మన శివాజీ మహారాజ్. ఆయన యొక్క ఆశయాలను, ఆకాంక్షలను మనం అందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన యొక్క జయంతి శుభాకాంక్షలను ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి కూడా, అలాగే సదాశివపేట పట్టణ ప్రజలకు, ఇక్కడికి హాజరైనటువంటి హిందూ సోదరులందరికీ కూడా శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివాజీ మహారాజ్ కి సదాశివపేట్ పట్నం హట్కర్పేట్లోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మందిరం 25వ వారోత్సవాల ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం మందిరం ఆవరణలో 1008 బిల్వ పత్రాలతో బిల్వార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वैवस्वतमनमन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे तेलङ्गाणराष्ट्रे सदाशिवपेटपट्टने श्रीरामलिंग పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ 100 ఏళ్ల క్రితమే మన దేశంలో రైతుల కోసం సంస్కరణలు అమలు చేసి పాలకునిగా, అదేవిధంగా వలస పాలకుల నుండి మన దేశ సంస్కృతి వనరులను రక్షణ కోసం అనేక యుద్ధాలు చేసిన పోరాట
యోధునిగా నిలిచిన రాజుగా చరిత్రలోనే ఎక్కినారని, అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకు ఆయన జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, అవినీతి, దోపిడీ, సామాజిక వివక్షపై పోరాటం చేయాలని అన్నారు. ఇటు కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమీదిపురం మహేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు సాయి, వరాల రాము, సిహెచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ఆశయాలు వర్ధిల్లాలి, శివాజీ మహారాజ్ ఆశయాలు వర్ధిల్లాలి, శివాజీ మహారాజ్ ఆశయాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ శివాజీ చౌక్ వద్ద ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు మరి పూలమాల వేసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి శివాజీ మహారాజ్ ఆ రోజు ఆయన పరిపాలనలో ఎంతో మంది రైతులకు కానీ, యువతకు కానీ, అదేవిధంగా మన భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా, మన భారతీయ సంస్కృతి సాంస్కృతిక విలువలను కూడా పెంపొందించే విధంగా రైతులకు భూమి శిస్తు రద్దు చేసి, విద్యా పన్నును రద్దు చేసి రైతులకు ఎంతో మేలు చేసిన మహా గొప్ప పోరాట యోధుడు. మరి మన దేశంపై దాడులు చేసి, ఎవరైనా దాడులు చేసి మన సంస్కృతిని, సంప్రదాయాల్ని తగ్గించే వారిపై విరోచితమైన పోరాటాలు చేసి ఆయన ఒక మహా పోరాట యోధునిగా నిలిచిన వ్యక్తి. మరి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం అనేది ఆయన యొక్క జీవిత చరిత్రని పూర్తిగా తీసుకొని నేటి యువత కూడా మరి ఈ రోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కానీ, సామాజిక వివక్షల మీద కానీ, అక్రమాలపై పోరాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మన సాంస్కృతిక విలువలు కానీ, మన దేశం యొక్క సంపదను విదేశీ శక్తులు కొడగొట్టకుండా మరి కాపాడిన ఆ యోధుడు కాబట్టి ఆయన యొక్క జయంతిని, ఆయన యొక్క జీవిత చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో సంగారెడ్డిలో కూడా మరి మంచి ఆయన యొక్క ఆశయ సాధన కోసం సంగారెడ్డిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కూడా మరి నేటి యువత పోరాడవలసిన అవసరం ఉంది. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా మరి అంతో ఇంతో సామాజిక సేవ చేసి కూడా యువత మరి శివాజీ మహారాజ్ యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా మరి వారి యొక్క పోరాట పటిమ, మరి వారి యొక్క జీవిత దినచర్యలు కూడా ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మరి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున ఛత్రపతి శివాజీ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో ఉన్న ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని పురవీధుల్లో శివాజీ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో హిందూ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. हा संपूर्ण देशामध्ये 394 शिवजयंती साजरी करत आहेत. सगळ्यांना माझ्याकडून शिवजयंतीच्या सर्व बांधवांना भगिनींना हार्दिक शुभेच्छा. शिवजयंती आज संगारेड्डीमध्ये शिवाजी चौक साई कमान मध्ये आम्ही मोठ्या उत्साहाने साजरा करत आहेत. अन्नदान, रैली, सगळ्यांनी आनंदाने साजरी करावी शिवजयंती. जसं जिजामातेनं सगळ्या शिवाजीला जे शिक्षण दिलं, सगळ्या भगिनींनी, आईनी आपल्या मुलांना तेच विचार देवावेत. जसं शिवाजीनं हिंदुत्वासाठी सगळ्या देशामध्ये आपलं साम्राज्य उभा केलं, तसं आजच्या पिढीने सुद्धा शिवाजी महाराजांचे थोडे तर गुण घेऊन त्या गुणांचा प्रचार करावा. हा मी सगळ्या नऊ पिढींना माझा संदेश आहे. शिवाजी महाराज हे हिंदू हृदय सम्राट आहेत. त्या हिंदुत्वाचा सगळ्यांनी मान राखावा. सगळ्या भगिनींनी सुद्धा शिवजयंती संगारेड्डीमध्ये शिवाजी चौक मध्ये येऊन पुढच्या वर्षी मोठ्या उत्साहाने साजरी करावी अशी माझी शिवजयंती निमित्त इच्छा आहे. ప్రజలందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శివాజీ మహారాజ్ యొక్క
394వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జయంతిని సంగారెడ్డి పట్టణ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా శివాజీ సేన సంగారెడ్డి కమిటీ తరఫున ఈ రోజు మా అధ్యక్షుల వారు రాములు గౌడ్ సార్ ఆధ్వర్యంలో మేమందరము శివాజీ చౌక్ లో ఉన్నటువంటి శివాజీ గద్దె వరకు శివాజీ ఉత్సవాలని జరుపుకోవడానికి మేమందరం రావడం జరిగింది. శివాజీ సంగారెడ్డి పట్టణంలో శివాజీ స్టాచ్యూని, శివాజీ విగ్రహాన్ని నిలబెట్టాలనే ఒక సంకల్పంతో మేము గత 6 నెలల నుండి ప్రయత్నాలు చేస్తూ సంగారెడ్డి ప్రజల యొక్క ఆశీస్సులతో వాళ్ళ సహకారంతో సుమారు 15 ఫీట్ల ఎత్తుగల శివాజీ విగ్రహానికి మేము ఆర్డర్ చేయడం జరిగింది. గద్దె నిర్మాణంతో సుమారు 25 అడుగుల ఎత్తులో ఉండే శివాజీ మహారాజు యొక్క విగ్రహము ఈ యొక్క శివాజీ చౌక్ లో రానున్న కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేయబోతున్నామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనిలో తారతమ్యాలు లేవు. అనేక పిల్లలు కూడా అనేక యూత్ కమిటీలు అవన్నీ పెట్టారు. అందరినీ కలుపుకొని మాకు ఎలాంటి భేదాలు లేకుండా మన హిందువులందరూ కలిసి జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అనేసి అంటే ఈ యొక్క శివాజీ జయంతి పండుగ. ఈ పండుగలో మేము సంగారెడ్డి పట్టణ ప్రజలను అందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము ముందుకు కొనసాగుతూ రానున్న రోజుల్లోనే సంగారెడ్డి పట్టణం అంతా పెద్ద పండుగని నిర్వహించుకోబోతుంది. ఆ పండుగనే మన శివాజీ విగ్రహ ప్రతిష్టాపన అని తెలియజేస్తూ జై బోలో శివాజీ మహారాజ్కి. సందర్భంగా నేను ఒక హిందీ సెంటెన్స్ చెప్పబోతున్నాను. రాజనీతి ధురంధర్, ప్రౌఢ ప్రతాప్ ధురంధర్, క్షత్రియ గులామ తోష్, రాజాధిరాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నవ తెలంగాణ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన కనిపిస్తుంది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ ప్రదర్శన 25వ తారీఖు వరకు కొనసాగుతుందని నిర్వాహకుడు సతీష్ తెలిపారు. ఈ రోజు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుస్తక ప్రదర్శనను సందర్శించి సాహిత్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గోరఖ్పూర్ ఆసుపత్రి ఘోర విషాదం అన్న పుస్తకాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ చక్రపాణి, సీనియర్ జర్నలిస్ట్ పివి రావు, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, నాగరాజులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ పుస్తక ప్రదర్శన జిల్లా కేంద్రంలో పుస్తక పఠనం చేసే వాళ్ళకి మంచి అవకాశం. ఈ రోజుల్లో విద్యార్థులు కానీ యువత కానీ సెల్ ఫోన్లకి పరిమితమై అన్ని దాంట్లోనే దొరుకుతాయి అనుకోవటం కొంత ఇబ్బందికరం. ఈ
పుస్తక భాండారాన్ని ఒకసారి సందర్శించి దీంట్లో ఉన్న బుక్కులు మీరు తీసుకెళ్ళి చదవగలిగితే మరి ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చును. మరి సంగారెడ్డిలో జిల్లా లైబ్రరీ కూడా ఉంది. దాంట్లో కూడా ఈరోజు చాలామందికి కొత్త టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం పొందే పుస్తకాలు కూడా మరి ఇందులో దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పుస్తకాల మీద జిజ్ఞాస ఆలోచన చదవాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా సందర్శించి ఈ బుక్కులు మీరు తీసుకెళ్ళగలిగితే చాలా ఉపయోగపడతాయి. మన తరానికే కాదు, రాబోయే తరాలకు కూడా ఈ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. మరి తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శన అందరూ కూడా సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో 394వ ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని సోమవారం రోజున శివాజీ యూత్ అసోసియేషన్ వారు స్థానిక ప్రజలు శివాజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. శివాజీ క్రీస్తు శకం 1630వ సంవత్సరము ఫిబ్రవరి 19వ తేదీన వైశాఖ మాసం శుక్లపక్షం తదియ నాడు పూణే జిల్లాలోని జున్నూరు పట్నం శివనేరి కోటలో జీజియాబాయి షహాజీ దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకొని భోస్లీ సమాజానికి చెందినవారు. ఛత్రపతి శివాజీ తన రాజ్యంలో తన ప్రజలకు కష్టాలు రాకుండా చూసేవాడు. మహిళల క్షేమాన్ని కోరేవాడు. మహిళలు అతనిని అన్నయ్య అని పిలిచేవారు. ఛత్రపతి శివాజీ 1640వ సంవత్సరంలో 14వ తేదీ నాడు సాయిబాయి నింబాస్కర్ అనే మహిళతో వివాహం జరిగింది. ఛత్రపతి శివాజీ చాలా దయగల మహారాజ్ మరియు ధైర్యవంతుడు, యుద్ధ వీరుడు. ఛత్రపతి శివాజీ తన రాజ్యంలో ఎన్నో పాఠశాలలు నిర్మించారు. ఛత్రపతి శివాజీ ఎప్పుడు యుద్ధం విషయంలో కొత్త పద్ధతులను ఉపయోగిస్తారు. ఓటమి తప్పదా అనిపిస్తే యుద్ధం నుండి తప్పించుకునేవాడు. అనుకూలమైన సమయంలో గెలవాలని సూత్రాన్ని ఎక్కువగా నమ్మేవాడు. శత్రువులను జయించడంలో ఎంతో నేర్పరిని ప్రదర్శించేవాడు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా 16 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రామ్ సింగ్ నాయక్ ఇరువురు విచ్చేసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ భారతదేశ హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జన్మదిన శుభాకాంక్షలు. హిందూ సనాతన
సనాతన ధర్మాన్ని కాపాడడానికి మొఘలాలులో అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి ధర్మాన్ని కాపాడిన గొప్ప మనిషి చివరికి తన ప్రాణాన్ని, పిల్లల ప్రాణాన్ని జాతికి అంకితం చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వినగానే మతోన్మాదాలకు నిద్ర పట్టదు. ఈరోజు భారతదేశ హిందూ సోదరులందరూ ఆయన జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్, కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రామ్ సింగ్ నాయక్, కుమ్మరి శంకరయ్య, మిన్పూర్ రాము, శ్రీధర్ గౌడ్, బ్యాగారి సురేష్, సూరప్ప మరియు గ్రామ పెద్దలు, గ్రామ యువత పాల్గొన్నారు.